రాజకీయాలు రక్త సంబంధాల్ని కూడా నాశనం చేస్తాయి. అది అన్నా చెల్లెళ్ళ గొడవలు, అన్నా తమ్ముళ్ళ గొడవలు చూసాం. కానీ ఇప్పుడు తండ్రి కూతుళ్ళ గొడవ దాకా వచ్చినటువంటి దరిద్రపు పరిస్థితి. కాపు సామాజిక వర్గంలో అత్యంత బలమైనటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఆయన కుటుంబంలో ఓ చిచ్చు రేగింది. కూటమి వర్సెస్ వైసీపీ కాన్సెప్ట్. ఏదైతే ఆయన కుమార్తె క్రాంతి జనసేన అభిమాని కాదు, ఇప్పుడు జనసేన కార్యకర్త కూడా అయిందేమో తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, వాళ్ళ అత్తారిల్లంతా కూడా జనసేన అభిమానులు. వాళ్ళని సంతృప్తి పరిచేందుకు, అదే సందర్భంలో ముద్రగడను దెబ్బతీసేందుకు స్వయంగా తను రంగంలోకి దిగింది. అనేకంటే కూడా తనని రంగంలోకి దించారు అత్తారింటి వారు. అందులో భాగంగా తన తండ్రిని, తన సోదరుణ్ణి టార్గెట్ చేస్తూ వెళ్ళింది. ముద్రగడ పద్మనాభానికి కౌంటర్లు ఆవిడ ద్వారా ఇప్పించుకుంటూ వచ్చారు. అంతవరకు అయిపోయింది. ఎన్నికలప్పుడు ఆ పెంటంతా చూసేశారు ప్రజలు, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ముద్రగడ పద్మనాభానికి క్యాన్సరు, మా సోదరుడు పట్టించుకోవట్లేదు, అదే విషయానికి సంబంధించి ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత అంటూ ఒక ట్వీట్ చేసుకొచ్చింది ఆమె. అయితే ఇంతవరకు ఆ తర్వాత నా ట్వీట్ చేసుకొచ్చాక ఎలాంటి స్పందన లేకపోయేటప్పటికీ ముద్రగడ పరిస్థితి అంతేనేమో అన్నటువంటి సిచ్యుయేషన్. అయితే ముద్రగడ ట్వీట్కి ట్వీట్ సమాధానం కాకుండా స్వయంగా తనే మాట్లాడారు. ఒక వీడియోనే రిలీజ్ చేశారు. నా కుమారుడు రాజకీయంగా ఎదుగుతున్నాడు గిరి, అతని ఎదుగుదల చూసి ఓర్చుకోలేక నా కూతురు ఎట్లా చేస్తోంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మా వియ్యంకుడితో నాకు గొడవలు పెట్టి, వియ్యంకుడు కుటుంబంతో గొడవలు పెట్టి, నా కొడుకుతో గొడవలు పెట్టి, తద్వారా నాకు గత్యంతరం లేని పరిస్థితి సృష్టించి తన ఇంటి దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నట్టుంది. జీవితంలో బ్రతికుండగా ఆ గడప తొక్కను అన్నటువంటి ఒక భీషణ ప్రతిజ్ఞ ముద్రగడ స్వయంగా చేయడం అన్నటువంటిది రాజకీయం మరీ ఇలా తయారైందే అనిపించేటటువంటి అంశం. ఒకసారి ఆయన ఏమన్నారు, గిరి ఎదుగుదల గురించి ఓరంలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. నా కొడుకు రాజకీయంగా పైకొచ్చి తప్ప నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని తప్పుడు పేలాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు. నా కొడుక్కి నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే వాళ్ళ గడప కొత్తానమని చెప్పి అనుకుంటున్నారండి. చస్తే జన్మ కదా ఎన్ని జన్మలెత్తినా కూడా గుమ్మం ఎక్కను. నా కొడుకే కాదు, నా మనవరాలు కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనవరాలు కూడా రాజకీయాలు దింపుతాను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు. నేను ఒకప్పుడు రాజకీయాలను వదిలేశానని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన రాజకీయాలని శాశ్వతంగా వదిలేశాను. ఆ తర్వాత మళ్ళీ నా కుటుంబ రాజకీయాలు లేదన్న మళ్ళీ కుటుంబ రాజకీయం నడుపుతున్నారు. తన కొడుకుతో పాటుగా తన మనవరాల్ని కూడా తీసుకొస్తాను, మనవరాల్ని ఏకంగా సీఎం చేసేస్తాను అన్నటువంటి స్టేట్మెంట్ ఈ కాస్త అతిశయోక్తే. కాకపోతే ఇక్కడ కూతురుతో విభేదం అనే కంటే కూడా కూతురు తండ్రితో పెట్టుకున్నటువంటి విభేదమే ఇక్కడ ఆవేదన భరితమైనటువంటి అంశం. ఈ రాజకీయాలు ఎంత నీచానికి దిగజారుస్తున్నాయి. డబ్బు, రాజకీయం అంటే పవర్. ఇక్కడ అన్నా చెల్లెళ్ళు అయినటువంటి షర్మిల జగన్ల మధ్యన చిచ్చు పెట్టిని, అట్లాగే తల్లి కొడుకులైనటువంటి విజయమ్మకి జగన్కి చిచ్చు పెట్టినాయి. అట్లాగే తెలంగాణలో కేటీఆర్కి కవితకి చిచ్చు పెట్టినాయి. చివరికి తన తండ్రిని గౌరవిస్తున్నట్టు చెబుతూనే అదే సందర్భంలో ఆ తండ్రి ఆలోచనని దెబ్బతీసే ప్రయత్నం కుట్ర చేసుకొస్తుంది అక్కడ కవిత. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు 1 by 1 పెరుగుతున్నాయి అన్నమాట.